అందరికీ నమస్కారం. మన సుష్మారెడ్డి రుచులకి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో బరువు తగ్గాలనుకునే వారి కోసం ఒక పర్ఫెక్ట్ మరియు టేస్టీ హెల్తీ డిన్నర్ కాంబినేషన్ చూపించబోతున్నాను. అదే అండి, ఎంతో సాఫ్ట్ గా వచ్చే జొన్న రొట్టె మరియు నోరూరించే మామిడికాయ పప్పు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కుక్కర్ని తీసుకుని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. అందులో తిరవాతకు సరిపోయే నూనె వేసుకుని నూనె వేడైనాక ఆవాలు, సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలను, 2 రెమ్మల కరివేపాకును వేసి వేయించుకోవాలి. అవి వేగిన తరువాత 7 లేదా 8 ఎండు మిరపకాయలను ఇలా తుంచి వేసుకోవాలి. అవి వేగిన తర్వాత 1 కప్పు కందిపప్పును వేసి వేయించుకోవాలి. కందిపప్పు బాగా వేగినాక 3 టమోటాలను ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఒక కప్పు కందిపప్పుకు 4 కప్పులు నీళ్లు పోసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని ఒక మామిడికాయను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తరువాత ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 4 లేదా 5 విజిల్లు రాణించుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరి పోయినంత వరకు ఉండాలి. అంతలోపు మనం జొన్న రొట్టెకు తయారు చేసి పెట్టుకుందాం. 5 లేదా 6 పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, ఒక ఎర్రగడ్డను వేసి కచాపచా దంచుకోవాలి. జొన్న రొట్టెలో ఇది వేయడం వలన టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు జొన్న పిండిని తీసుకొని మనం దంచి పెట్టుకున్న కారంను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు కలిపిన నీళ్లను ఇలా కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పును డైరెక్ట్ పిండిలో వేయకోకుండా ఇలా నీళ్ళల్లో కలిపి వేస్తామండి మేము. జొన్నలలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఈ సమ్మర్ స్పెషల్ మామిడికాయ పప్పు కాంబినేషన్తో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. చూడండి, నీళ్ళని ఇలా కొద్దిగా వేసి కలుపుకోవడం వలన రొట్టెలు కూడా సాఫ్ట్గా వస్తాయి. నేను వేడి నీళ్ళు అయితే ఏం వేయలేదండి, నార్మల్ వాటర్ వేసాను. చూడండి, ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇంతలోపు మనము కుక్కర్ మూత తీసి పప్పు వెనిపి పెట్టుకుందాం. పప్పులో ఉన్న నీళ్లను ఒక గిన్నెలోకి వంచుకొని తగినంత ఉప్పు వేసి పప్పును మెత్తగా వెనుపుకోవాలి. పప్పు వెనిపేటప్పుడు గట్టిగా అనిపిస్తే మనం వంచి పెట్టుకున్న నీళ్లను కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో మామిడికాయ పప్పు. ఇంకా జొన్న రొట్టెలో ఈ మామిడికాయ పప్పు వేసుకుంటే టేస్ట్ సూపర్. ఇంకా జొన్న రొట్టెను తయారు చేసుకుందాం. చూడండి, 10 నిమిషాల తర్వాత పిండి ఇంకా ఎంత సాఫ్ట్గా అయిందో. ఇలా కొద్దిగా తీసుకొని రౌండ్గా చేసుకొని తడి క్లాత్ మీద తట్టుకోవాలి. ఒకవేళ ఇలా తట్టనికి రాకోకుండా ఉంటే మందంగా ఉన్న ఒక కవర్ని పెట్టి చపాతీ కట్టెతో దుద్దుకోవచ్చు. పెను బాగా వేడైన తర్వాత మనం తట్టుకున్న పిండిని ఇలా చిన్నగా వేసుకోవాలి. 2 సైడ్స్ ను తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి.
చూడండి, అస్సలు విరిగిపోలేదు, ఎంత బాగా వచ్చిందో. అంతే అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.